అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమైంది. అయితే ఇలాంటి ప్రమాదాలు మన దేశంలో గతంలోనూ జరిగాయి. ప్రపంచంలో పలు విమాన ప్రమాదాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన విమానం ఫ్లైట్ నంబర్ AA171 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ఉన్నారు. We are at the airport, just boarding. Goodbye, India. Bye, goodbye. Thank you. 10-hour flight back to England. Going back happily calm. కరోనా మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా ప్రమాదం జరిగింది. 30 అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX812 కుప్పకూలింది. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. సకాలంలో రన్వేపై ఆగలేకపోయింది. రన్వే దాటి లోయలో పడిపోయింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగిన 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పట్నాలోని నివాస ప్రాంతాల్లో కుప్పకూలింది. ఆ ప్రమాదంలో విమానంలోని 55 మంది మరణించగా ఇళ్లలోని 5 చనిపోయారు. అంటే అహ్మదాబాద్ తరహా ప్రమాదం అన్నమాట. And even till now I have to say I'm in a state of shock. And right now if you ask me, I can only think about the passengers, their families, what they might be going through. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. 1996 హర్యానాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఢీకొన్నాయి. సమాచార లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 2 విమానాల్లో 349కి పైగా ప్రయాణికులు సిబ్బంది మరణించారు. ఇది భారతీయ భూభాగంపై జరిగిన ప్రమాదానికి గురైనవి మాత్రం భారతీయ విమానాలు కాదు. 1993 ఏప్రిల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్వే పైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, గ్రౌండ్ సిబ్బందితో కలిపి 55 మంది మృతి చెందారు. 1991 ఆగస్టులో ఇంఫాల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూలిపోవడంతో 69 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 1990 ఫిబ్రవరిలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోవడంతో 92 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 1998 అక్టోబర్లో ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూలిపోయింది. ఇందులో 133 మంది మృతి చెందారు. 1982 జూన్లో ఎయిర్ ఇండియా విమానం వాతావరణం బాగాలేక క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో 17 మంది మరణించగా 94 మంది బతికారు. 1978లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ బంద్రా సమీపంలో కూలటంతో 213 మంది చనిపోయారు. 1976 అక్టోబర్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లో ఉండగానే అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ దుర్ఘటనలో 95 మంది మరణించారు. 1973 మేలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలటంతో 48 మంది చనిపోగా 17 మంది గాయపడ్డారు.